'బైకర్' 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. అండ్ దీనికి ముందే 'రాకాసి' మూవీ ప్రీమియర్ షో చూసి అది కూడా రివ్యూ ఇచ్చేసా. అది కూడా చూసేయండి. ఇక ఫస్ట్ మోటో క్రాస్ రేసింగ్ స్పోర్ట్‌తో డెడికేటెడ్ ఫిల్మ్‌గా వచ్చిన ఈ 'బైకర్' మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా ఫెమిలియర్ స్టోరీనే కానీ బానే అనిపించిందండి ఓవరాల్‌గా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్‌గా అనిపించింది. సినిమాలో స్పెషల్‌గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసిన విషయం ఏంటంటే, యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారికి మంచిగా ఫుల్ లెంత్ రోల్‌లో ఎమోషన్స్‌తో చూడడం. అతని పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అండ్ శర్వానంద్ గారితో ఈక్వల్ రోల్ అని చెప్పొచ్చు సినిమాకి. ఓవరాల్‌గా కొన్ని సీన్స్ అండ్ స్టోరీ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసినట్టే ఉన్నా కానీ, వన్ టైమ్ ఈజీగా చూసేయొచ్చు ఈ మూవీని. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్‌లో రొమాన్స్ అండ్ సాంగ్ ఎండింగ్‌లోను ఇంకా లిప్ కిస్ సీన్ ఒకటి ఉంది. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అదే ఎన్నో సినిమాల్లో చూసినట్టే హీరో సునీల్ నారాయణ్ అలియాస్ శర్వానంద్ గారు అజ్ఞాతంలోకి వెళ్తారు. తనకు వచ్చిన స్పోర్ట్‌ని వదిలేసి ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉంటారు. అయితే మళ్ళీ హీరో తిరిగి బైకర్‌గా మారితే ఏం జరిగింది? అసలు ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. శర్వానంద్ గారితో సమానంగా రాజశేఖర్ గారి రోల్ ఉంది. ఇద్దరు అదరగొట్టారు. శర్వానంద్ గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఫస్ట్ సాంగ్‌లో కాస్ట్యూమ్స్ ఈయనకి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాయని చెప్పాలి. ఇక రేసింగ్ సీన్స్ బాగున్నాయి. అన్ని రిపీట్ వాల్యూ ఉన్నాయని చెప్పలేను గానీ, కొన్ని రేసింగ్ సీన్స్ మాత్రం హైలైట్ అవుతాయి ఒక 2. 'బలిమై' అనే ఒక మూవీ ఉంటుంది అజిత్ గారిది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో కూడా బైక్ రేసింగ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ 'బైకర్' సినిమాలో ఒక కొండ నుండి మరొక కొండ వైపు దూకే బైక్ రేసింగ్ సీన్ చాలా చాలా బాగుంది. హీరో గాల్లో ఉన్నప్పుడు గిబ్రాన్ గారి బీజీఎం ఆ టైంలో భలే ఎలివేట్ చేసింది. అండ్ వీఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల బాగుంది. అండ్ ఈ ప్లేస్‌లో బైక్ జంప్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని సెకండ్ హాఫ్‌లో సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ రేసింగ్ సీన్ కూడా ఎలివేట్ అయింది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ బాగుంది. 'జాగోరే జాగోరే' సాంగ్‌లో అంటే తిరిగి మళ్ళీ బైకర్‌గా మారే సాంగ్, ఇంకా ఫ్యామిలీ సాంగ్ ఒకటి రాజశేఖర్ గారిది చాలా చాలా బాగుంది. కొన్ని ఇన్ఫర్మేటివ్ విషయాలు లైక్ డ్రిఫ్ట్ పాస్, బ్లాక్ పాస్ ఇలాంటివి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక మాళవిక నాయర్ గారు కూడా వైఫ్ రోల్‌లో ఉన్నంతలో బానే చేశారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సినిమాటోగ్రఫీ అయితే కుమ్మేశారు. స్లో మోషన్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. సినిమాని ఎలివేట్ చేశాయి. మైనస్ పాయింట్స్. స్టోరీ అయితే చాలా రొటీన్ అండి. స్టార్టింగ్ నుండే ఎక్స్‌పెక్ట్ చేసేయొచ్చు ఇదే టెంప్లేట్ అని. స్టోరీస్ ఇలాంటివి చాలానే చూసాం. లైక్ 'అమ్మ నాన్న తమిళమ్మాయి', 'సుల్తాన్', 'హిందీ తుఫాన్', 'జెర్సీ' కానీ స్పోర్ట్ డిఫరెంట్ అంతే. అందువల్లనే ఇదివరకే స్పోర్ట్ బేస్డ్ ఫిల్మ్స్‌లో చూసిన కొన్ని సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్‌లీస్ట్ రేసింగ్ సీన్స్‌కి లీడ్ ఇచ్చే సీన్స్‌ని అదిరా ఇప్పుడేమవుద్దో చూడాలి అనేలా రైజ్ అయ్యేలా చేసినా బావున్ను. కానీ సడెన్‌గా స్టార్ట్ అవుతుంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం మూవీ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది స్టార్టింగ్‌లో. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ ఫీల్ వచ్చింది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే చాలా స్పోర్ట్స్ డ్రామా మూవీస్‌ని చూసిన టెంప్లేట్‌లోనే ఉంటుంది. నో డౌట్ అందులో. బట్ స్టిల్ శర్వానంద్ గారు అండ్ రాజశేఖర్ గారిలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్, మోటోక్రాస్ రేసింగ్ సీన్స్ వీటి కోసం ఈజీగా మూవీని ఒకసారి చూసేయొచ్చు. ఇట్స్ వాచబుల్ స్పోర్ట్స్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.